సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో. అండ్ ఈరోజు రాలో అంటే రోమన్ రైన్స్ జోలికి అంటే ఇలా ఫ్యామిలీ మన సమ్మన్ ఫ్యామిలీ రోమన్ రైన్స్ ఫ్యామిలీ జోలికి వస్తే ఎట్లా ఉంటుందో అది ది ఊసోస్ చూపించినారు. ఎందుకంటే ది ఊసోస్ ఫ్యామిలీ జోలికి వచ్చినట్టు అయింది కదా అది. సో అందుకనే ది ఊసోస్ సీఎం పంగు ముందు వచ్చినారు. ఒక చిన్న సెగ్మెంట్, ఒక చిన్న అటాక్ బి జరిగింది. సో అది మొత్తం సెగ్మెంట్ కవర్ చేస్తాను. అండ్ అంతేకాదు ఈరోజు మనకి ఈ బ్లాక్ మాస్క్ మ్యాన్, ఈ మిస్టరీ మాస్క్ మ్యాన్ది వర్షమే చూడడానికి దొరికింది. ఎస్, లిటరలీ వర్షమే. ఎందుకంటే ఒకటిగా రెండుగా చాలామంది అక్కడ మిస్టరీ మాస్క్ మ్యాన్ మనకి కనిపించినారు. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఏమైనా టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి అక్కడ రింగ్లో మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ కనిపించిండు. ఆడమ్ పియర్స్ ఏమని చెప్పిండు అంటే, నేను అసలు ఈరోజు ఇక్కడ వచ్చి వెల్కమ్ టు మండే నైట్ రా అని నేను మీ అందరికీ వెల్కమ్ చేయాలి, కానీ ఇప్పుడు బిజినెస్ ఎలాంటిది అయిపోయిందంటే చాలా గడబడి నడుస్తుంది. అండ్ ఒక మనిషి వల్ల, అండ్ ఆ మనిషి ఇంకెవరు కాదు, సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. సో సెత్ రాలిన్స్, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఉన్నావు, ఇదే ఎరీనా, ఇదే బిల్డింగ్లో ఉన్నావు, చాలా బాగా తెలుసు. ఎందుకంటే ఇక్కడ ద విజన్ ఫ్యాక్షన్ ఉంది. సో ద విజన్ ఫ్యాక్షన్ ఉందంటే నువ్వు ఇక్కడే ఉంటావు, నాకు చాలా బాగా తెలుసు. సో అందుకనే సెత్ రాలిన్స్, నువ్వు రింగ్లో ఇప్పుడే వచ్చేయని ఆడమ్ పియర్స్ అక్కడ పిలిచిండు సెత్ రాలిన్స్కి. సో అప్పుడే అక్కడ ఒక మిస్టరీ మాస్క్ మ్యాన్ వచ్చిండు, కామెంట్ స్టైల్ పైన ఇళ్ళపడ్డాడు. అంటే ఆ మాస్క్ మ్యానే సెత్ రాలిన్స్ ఉండే. అండ్ దాని తర్వాత ఒకటిసారి చాలామంది మిస్టరీ మాస్క్ మ్యాన్ కనిపించినారు. అండ్ మన సెత్ రాలిన్స్ రింగ్లో రమ్మని చెప్పిండు ఆడమ్ పియర్స్. సో రింగ్లో చాలామంది మిస్టరీ మాస్క్ మ్యాన్ వచ్చినారు. అంటే మొత్తం అంటే అక్కడక్కడ ఉరుకుతున్నారు అనే మాట. అంటే అసలు ఎవరు సెత్ రాలిన్స్ అర్థం కాలేదు. అంటే మొత్తం చాలా గడబడి కనిపించింది. అండ్ ఒకటిసారి మాస్క్ మ్యాన్ అందరు రింగ్ బయట వెళ్ళిపోయినారు. ఒక మాస్క్ మ్యాన్ రింగ్లో నిలబడి ఉండే. అండ్ ఆ మాస్క్ తీయంగానే ఆ మనిషి ఇంకెవరు కాదు, సెత్ ఫ్రీకిన్ రాలిన్స్. సో సెత్ రాలిన్స్ చూడంగానే ఇక ఆడమ్ పియర్స్ ఏమని చెప్పిండంటే, చూడు సెత్ రాలిన్స్, నీకు చాలా బాగా తెలుసు, అంటే మన గురించి చాలా బాగా తెలుసు, నీకు చాలా ఓపెన్లీ చెప్పేస్తున్నాను. ఎస్, నాకు విజన్ ఫ్యాక్షన్తో ప్రాబ్లం ఉంది, నీకు ప్రాబ్లం ఉంది, నాకు ప్రాబ్లం ఉంది. బట్ నా జాబ్ ఇక్కడ ఏంటంటే నేను రా జనరల్ మేనేజర్ని. సో నా జాబ్ ఏంటంటే ఒక మనిషికి డిస్లైక్ చేయడం నా జాబ్ కాదు. సో అందుకనే చాలా ఓపెన్లీ చెప్తున్నాను. చూడు సెత్ రాలిన్స్, నువ్వు మెడికలీ క్లియర్ లేవు. 5 నెలల ముందే కదా, జస్ట్ 5 నెలల ముందే నీకు అంటే సర్జరీ జరిగింది. అండ్ ఇప్పుడు జస్ట్ 5 మంత్స్ నువ్వు వచ్చి ఇక్కడ అటాక్ చేస్తున్నావు. సరే, నువ్వు అటాక్ చేస్తున్నావు విజన్ ఫ్యాక్షన్ పైన, ఓకే, అంత బాగానే ఉంది. నువ్వు అటాక్ చేస్తున్నావు, అటాక్ చేసి వెళ్ళిపోతున్నావు, అంత బాగానే ఉంది. కానీ ఒకవేళ నువ్వు ది విజన్ ఫ్యాక్షన్ చేతిలో ఇరుకుతే, ఒకవేళ ద విజన్ ఫ్యాక్షన్ చేయి నీ పైన పడితే, వాళ్ళ పైన అటాక్ చేస్తే ఏమవుతుంది? ఒకసారి ఆలోచించు సెత్ రాలిన్స్, ఏమవుతుంది అంటే నువ్వు మెడికలీ క్లియర్ లేవు. ఇక్కడ జస్ట్ 5 నెలల ముందే నీకు సర్జరీ జరిగింది. అలాంటిది అవసరమా? ఇదంతా అవసరమా చెప్పు సెత్ రాలిన్స్? సో అందుకే చెప్పేస్తున్నాను, ఇదంతా నువ్వు ఇక్కడే ఆపేసేయి. లేదంటే ఏదో ఒక రోజు ద విజన్ చేయి నీ పైన పడుతుంది, వాళ్ళు నీ పైన అటాక్ చేస్తారు. అండ్ అప్పుడు చెప్పలేము, ఒకవేళ సెత్ రాలిన్స్ ది ఎండ్ కావచ్చని ఆడమ్ పియర్స్ చెప్పిండు. సో అప్పుడే అక్కడ ద విజన్ ఫ్యాక్షన్ మెంబర్స్ లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ వచ్చినారు. లోగన్ పాల్ ఏమని చెప్పిండంటే, ఒక్కవేళ కాదు, ఈరోజే పడుతుంది సెత్ రాలిన్స్ పైన చెయ్యి. ఎందుకంటే ఈ సెత్ రాలిన్స్ చాలా ఓవర్ చేస్తా, అంటే వీళ్ళు అంటే మన విజన్ ఫ్యాక్షన్ ఎంకలు పడ్డారు కదా. సో అదే కోపం కనిపించింది మనకి. అండ్ వీళ్ళు మన ఆస్టిన్ థియరీ ఏమని చెప్పిండంటే, నో మ్యాటర్ ఎంతమంది ఉన్నా సరే మాస్క్ మ్యాన్ అంటే మేము ఇచ్చి పడేస్తాం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు. అండ్ వాళ్ళు రింగ్లో వస్తుంటారు. కానీ అంతలోనే మళ్ళీ ఒకసారి అక్కడ మాస్క్ మ్యాన్ అక్కడ రింగ్ బయట ఉండే కదా, చాలామంది ఉండేరు. మొత్తం నేను చెప్పినాక మొత్తం మాస్క్ మ్యాన్ల వర్షం ఉండే. వాళ్ళందరూ మరోసారి రింగ్లో వచ్చేసినారు. అండ్ మరోసారి అటు ఇటు ఉరకడం స్టార్ట్ చేసినారు. అండ్ దాంట్లో సెత్ రాలిన్స్ మిక్స్ అయిపోయిండు. అండ్ అసలు సెత్ రాలిన్స్ ఎక్కడ వెళ్ళిండు, ఏంది అసలు ఎవరు సెత్ రాలిన్స్ అర్థమే కాలేదు. మరోసారి మాస్క్ పెట్టుకుని సెత్ రాలిన్స్
అండ్ నిజం చెప్పాలంటే నేను లెక్క పెట్టలేకపోయినా బాస్, అసలు ఎంతమంది ఉన్నారో నాకే ఐడియా లేదు. వీళ్ళు ఎవరెవరు లెక్క పెట్టినారు అసలు కామెంట్ చేయండి. అసలు వీళ్ళు ఎంతమంది ఉండే ఏంది అసలు ఏం అర్థమే కాలేదు. ఇంతమంది మాస్క్ మ్యాన్ ఉండే అక్కడ. సెత్ రాలిన్స్ మరోసారి మాస్క్ పెట్టుకుంటూ ఆ రింగ్లో వచ్చినారు, అటు ఇటు ఉరికినారు, దాంట్లో మిక్స్ అయిపోయాడు సెత్ రాలిన్స్. అండ్ అసలు ఎక్కడ వెళ్ళి ఏంటంటే మొత్తం మాస్క్ మ్యాన్ అందరూ వెళ్ళిపోయినారు రింగ్ బయట, ఇక క్రౌడ్కి వెళ్ళిపోయినారు. సో మన సెత్ రాలిన్స్ అసలు ఎక్కడ వెళ్ళిండేందో అసలు ఎవరికి ఏం అర్థం కాలేదు. అండ్ రింగ్లో లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ ఉండే. అండ్ ఒకటిసారి ఎల్ఏ నైట్ వచ్చిండు. ఎల్ఏ నైట్ వచ్చి ఇలా పైన అటాక్ చేస్తూ ఉంటాడు. సో వీళ్ళు ఎల్ఏ నైట్ పైన అటాక్ చేస్తుంటారు, ఫైట్ బ్యాక్ చేస్తుంటారు. కానీ అంతలోనే ది ఊసోస్ ది థీమ్ సాంగ్ ప్లే అయిపోయింది. ది ఊసోస్ వచ్చినారు, వచ్చి లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థియరీ పైన అటాక్ చేసినారు. అండ్ ఈ బ్రాల్లో ఇక్కడ అప్పర్ హ్యాండ్ ది ఊసోస్ అండ్ మన ఎల్ఏ నైట్దే ఉండే. అండ్ ఇక్కడనే ఈ సెగ్మెంట్ అయిపోయింది. కానీ బ్యాక్ స్టేజ్ ది ఊసోస్ది ఒక చిన్న ఇంటర్వ్యూ టైప్ జరిగింది. ఇక్కడ ఏమైనా అడిగినారంటే ది ఊసోస్కి, అంటే ఇప్పుడు ఆస్టిన్ థియరీ అంటున్నాను సారీ, మన సెత్ రాలిన్స్ వచ్చిండు. సెత్ రాలిన్స్కి ఇప్పుడు విజన్తో ప్రాబ్లం ఉంది అనగానే ఈ టైప్లో అక్కడ మాట్లాడుతున్నప్పుడు వీళ్ళు ఏమని చెప్పినారంటే మన జెయూస్ ఏమని చెప్పిండంటే నో మ్యాటర్, అంటే ఇప్పుడు సెత్ రాలిన్స్కి విజన్తో ప్రాబ్లం ఉన్నా లేకపోయినా మా కోసం వాళ్ళందరూ ఒకటే, సెత్ రాలిన్స్ అయినా సరే విజన్ అయినా సరే మా కోసం వాళ్ళు ఒకటే అన్నట్టు అక్కడ వీళ్ళు చెప్పేసినారు. కానీ అంతలోనే సీఎం పంక్ గురించి ఒక క్వశ్చన్ అడిగిండు అక్కడ. అండ్ అది ఏంటంటే మీ ఫ్యామిలీ జోలికి వచ్చిండు సీఎం పంక్, దీనిపైన మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు అంటే ఫస్ట్ జెయూస్ ఏం లేదు ఏం చెప్పాలన్నట్టు చెప్పిండు. కానీ జిమ్యూస్ ఏమని చెప్పిండంటే ఎస్ చెప్తాము, ఉంది చెప్పాలి ఒకటి ఉందని అక్కడ జిమ్యూస్ చెప్పిండు. సో వీళ్ళు ఏదో చెప్పాలనుకుంటున్నారు మన సీఎం పంక్ అని మనకు స్టార్టింగ్లోనే ఒక హింట్ ఇచ్చేసినారు. అండ్ ఇక్కడనే ఇలా ఈ బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో దాని తర్వాత వచ్చింది మన నంబర్ 1 కంటెండర్ కోసము, అంటే ఒక కాంక్రీట్ మ్యాచ్ జరిగింది. మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం ఒక కాంక్రీట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ ఈ మ్యాచ్కి ఫస్ట్ స్టార్ట్ చేసినారు మన ఇయో స్కై అండ్ లైరా వల్కేరియా మధ్యలో మ్యాచ్ జరిగింది. చాలా మంచి మ్యాచ్ ఉండే. అండ్ ఈ ఫస్ట్ రౌండ్లో అక్కడ మన ఇయో స్కై గెలిచింది. దాని తర్వాత రఖేల్ రోడ్రిగస్ వచ్చింది. రఖేల్ రోడ్రిగస్ రాగానే మన ఇయో స్కై బాగానే కొంచెం టక్కర్ ఇచ్చింది. ఇక్కడ ఈ మ్యాచ్ మధ్యలో లీ మోర్గన్ రావడం, స్టెఫనీ వఖేర్ వచ్చి లీ మోర్గన్ పైన అటాక్ చేయడం. సో దీని లాభం లేపి మన ఇయో స్కై అక్కడ రోల్ అప్ చేసింది మన రఖేల్ రోడ్రిగస్కి. అండ్ ఈ రౌండ్లోవి ఈ సెకండ్ రౌండ్లో మన ఇయో స్కై గెలిచింది. అండ్ దాని తర్వాత ఇక రఖేల్ రోడ్రిగస్ అక్కడ ఇయో స్కై పైన అటాక్ చేసి వెళ్ళిపోయింది. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఐవినాల్ది. సో ఐవినాల్ వచ్చి అక్కడ అంటే ఆల్రెడీ అక్కడ రఖేల్ రోడ్రిగస్ అటాక్ చేసి వెళ్ళింది కదా ఇయో స్కై పైన. సో వచ్చి కవర్ వేసింది అండ్ ఇజిల్లీ పిన్ కౌంట్ అయిపోయింది అక్కడ. అండ్ ఈ థర్డ్ రౌండ్లో ఇక్కడ మన ఐవినాల్ గెలిచింది. దాని తర్వాత వచ్చింది మన బేలీ అండ్ ఐవినాల్ మధ్య మ్యాచ్ జరిగింది. అండ్ ఇక్కడ బేలీ గెలిచింది. దాని తర్వాత ఇక ఆస్కా వచ్చింది. ఆస్కా రాగానే మరోసారి అంటే ఈ లాస్ట్ రౌండ్ జరిగింది. ఇక్కడ ఈ మ్యాచ్ మధ్యలో అక్కడ క్యారీసన్ ఇంటరప్ట్ చేయడం, మరోసారి అంటే మన లైరా వల్కేరియా రావడం, అంటే చిన్న డ్రామా జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో ఫైనల్లీ అసలు ఎవరు గెలిచినారంటే బేలీ గెలిచింది. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మన బేలీ న్యూ నంబర్ 1 కంటెండర్ ఫర్ మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అండ్ ప్రెసిడెంట్ మన ఏజే లీ ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్. సో దీని అర్థం ఏంటంటే మన బేలీ ఫైట్ చేస్తుంది మన ఏజే లీతో, అది మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన మెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అండ్ న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ పెంటాది. సో పెంటా రింగ్లో వచ్చి ఫ్యాన్స్ అందరికీ, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి అందరికి ఎవరెవరు సపోర్ట్ చేసినారు, ఎవరెవరికి పెంటా పైన నమ్మకం ఉండను వాళ్ళందరికీ థ్యాంక్ యూ చెప్పిండు. అండ్ ఈ టైటిల్ గురించి గొప్ప మాట్లాడి అసలు ఇంకా అడుగు పెట్టాలని చెప్పిండు అక్కడ. అండ్ అంతేకాదు మన దాని తర్వాత అక్కడ నకిలీ అమెరికానో వచ్చిండు, ఎల్ గ్రాండే అమెరికానో. అండ్ నకిలీ ఎల్ గ్రాండే అమెరికానోతో మ్యాచ్ జరిగింది. అసలుతో ఫైట్ చేద్దాం అనుకుంటున్నాను, అక్కడ నకిలీ వచ్చిండు అనమాట, నకిలీ ఎల్ గ్రాండే అమెరికానో. సో మ్యాచ్ జరిగింది. మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ ఆన్ ద లైన్ పెట్టిండు. పెంటా వర్సెస్ నకిలీ ఎల్ గ్రాండే అమెరికానో మధ్యలో మ్యాచ్ జరిగింది. అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలిచినారంటే మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన పెంటా. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ పెంటా. సో నెక్స్ట్ మన జడ్జ్మెంట్ ది సెగ్మెంట్ చూడడానికి దొరికింది. ఫిన్ బ్యాలర్ అంటే ఫైనల్లీ మనకి ఏం కావాలో జరిగింది బాస్.
డామినిక్, లీ మార్గన్, రకెల్ రోడ్రిగస్ రింగ్లో వచ్చినారు. డామినిక్ అక్కడ చాలా కోపంలో కనిపించిండు అండ్ అక్కడ ఫిన్ బ్యాలర్కి పిలిచిండు. సో ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ కలిసి వచ్చినారు. అండ్ బాస్ మీకు తెలుసు కదా ఇప్పుడు లాస్ట్కి ఏం జరిగిందో, ఫిన్ బ్యాలర్ మ్యాచ్ మధ్యలో హెల్ప్ చేయలేదు. హెల్ప్ చేయలేదనే ఓడిపోయాడు అక్కడ. అండ్ జేడీ హెల్ప్ చేస్తున్నప్పుడు ఆపేసిండు ఫిన్ బ్యాలర్. సో అదే కోపం అక్కడ చూపించినారు. అండ్ మన డామినిక్ ఏమని చెప్పిండంటే, నువ్వు ఇక్కడ వచ్చి ఏదో నువ్వు యాడమ్ పియర్స్తో మాట్లాడినావు, నాకు రీమ్యాచ్ ఉందే ఈ టైప్లో ఏమైనా చెప్తావు అనుకుంటే నువ్వు అలాంటి ఏం చెప్తలేవు అనగానే ఫిన్ బ్యాలర్ అదే చెప్పి, నేను 2 సంవత్సరాల నుంచి నేను హెల్ప్ చేస్తున్నాను, చాలా నేర్పిస్తున్నాను, నీకు స్టిల్ ఇంకా అర్థం కాలేదు అంటే అప్పుడప్పుడు కొన్ని మ్యాచెస్ సొంతంగా ఫైట్ చేయాలి అని ఫిన్ బ్యాలర్ చెప్పిండు. రే మిస్టీరియోకి ఇక్కడ మెన్షన్ చేసిండు. ఒక టైప్లో నీ డాడీ కరెక్ట్ చెప్పిండు, ఒకప్పుడు కరెక్ట్ ఉండని చెప్పిండు అనేమాట. ప్రాబ్లం అయింది ఇలా మధ్యలో. డామినిక్ నూకిండు, ఫిన్ బ్యాలర్ అటాక్ చేసిండు ఫైనలీ డామినిక్ పైన. అండ్ జేడీకి మన ఫిన్ బ్యాలర్ తీసుకొచ్చిండు జడ్జ్మెంట్ డేలో. అలాంటిది ఈరోజు జేడీ ఫిన్ బ్యాలర్గా చేయించి ఫిన్ బ్యాలర్ పైన అటాక్ చేసిండు. అండ్ లీ మార్గన్, రకెల్ రోడ్రిగస్, జేడీ, డామినిక్ వీళ్ళందరూ ఫిన్ బ్యాలర్ పైన అటాక్ చేసినారు. కానీ ఇక్కడ ఒక చిన్న గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడు మన జడ్జ్మెంట్ డే నుంచి అయితే ఫిన్ బ్యాలర్ ఇప్పుడు అంటే జడ్జ్మెంట్ డే మొత్తం బ్రేక్ కాలేదు, కానీ ఫిన్ బ్యాలర్ జడ్జ్మెంట్ డే నుంచి బయటికి వెళ్ళిపోయింది అనమాట ఒక టైప్లో. బట్ గుడ్ న్యూస్ ఏంటంటే మన ఫిన్ బ్యాలర్ది ఫేస్ టర్న్ వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ మన ఫిన్ బ్యాలర్ హీల్ నుంచి మరొకసారి ఫేస్లా మారిపోతుండు. ఆల్మోస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ ఒకటిసారి వీళ్ళు ఏమైనా ప్లాన్ చేంజ్ చేసి మేబీ చెప్పలేము, కానీ ప్రజెంట్ కోసం చూస్తుంటే ఫిన్ బ్యాలర్ హీల్ నుంచి ఫేస్లా మారుతుండు. అండ్ ఫైనల్లీ మనకి ఒక అస్సలైన ఫేస్ ఫిన్ బ్యాలర్ మళ్ళీ ఒకసారి చూడడానికి దొరుకుతాడు. అండ్ ఇంకొక రూమర్ నిజమైంది, నేను ముందు చెప్పినాను మీ అందరికీ, రెసల్మేనియాలో ఫిన్ బ్యాలర్ వర్సెస్ డామినిక్ మ్యాచ్ జరుగుతాయని. అండ్ అదే మ్యాచ్ జరగడానికి ఈరోజు మనకి అంటే ఒక చిన్న హింట్, టీజర్స్ అవన్నీ స్టార్ట్ అయిపోయింది. సో అంత మంచిగా ఉంటే రెసల్మేనియాలో ఫిన్ బ్యాలర్ వర్సెస్ డామినిక్ మ్యాచ్ జరుగుతుంది. అండ్ ఫైనల్లీ మన ఫేస్ ఫిన్ బ్యాలర్ ఫైనల్లీ బ్యాక్ వచ్చేస్తుంది. సో దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో నెక్స్ట్ ఓబా ఫేమి వర్సెస్ రూసఫ్ మధ్యలో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో రూసఫ్ కొంచెం బాగా టక్కరి అని ట్రై చేసిండు. అక్కడ ఓబా ఫేమికి ఒక లెక్కలు చూస్తే చిన్న మ్యాచ్ ఉండే, కానీ బాగానే ఉండే మ్యాచ్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకెవరు కాదు, ఓబా ఫేమి. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్, ద బెస్ట్ ఇన్ ద వరల్డ్, CM Punkది. సో మెయిన్ ఈవెంట్లో అక్కడ మన CM Punk రింగ్లో వచ్చేసిండు. అండ్ రింగ్లో రాగానే CM Punk ఏమని చెప్పిండంటే, అంటే అక్కడ ఫ్యాన్స్ CM Punk చాంట్ చేస్తుంటారు. సో అందుకని అక్కడ ఏమని చెప్పిండంటే, నేను కొంచెం సర్ప్రైజ్ ఉన్నా, అంటే ఇప్పుడు లాస్ట్ వీక్ రోమన్ రైన్స్ ఫ్యామిలీని ఇన్సల్ట్ చేసిండు కదా, సో అలాంటిది ఈరోజు టెంపరేచర్ కొంచెం హాట్ ఉంటుందేమో అనుకుండు అక్కడ, అంటే ఫ్యాన్స్ అక్కడ బూ చేస్తారేమో అనుకుండు. బట్ అంతేం చేయలేదు, ఫ్యాన్స్ చేరే చేస్తూ ఉంటారు, CM Punk పేరు చాంట్ చేస్తుంటారు. సో అందుకని నిజంగా రాలో లైవ్ వచ్చి చాలా మస్తు అనిపిస్తుంది ఈ టైప్లో CM Punk చెప్పిండు. అండ్ దాని తర్వాత CM Punk ఏమని చెప్పిండంటే, నేనేమనుకున్నానంటే మీరు అందరూ నా పైన చాలా మ్యాడ్ అయిపోతారు, అంటే చాలా కోపం చూపిస్తారేమో అనుకున్నాను, ఎందుకంటే లాస్ట్ వీక్ నేను ఏమేమి చెప్పినాను రోమన్ రేన్స్కి, కానీ స్టిల్ మీరు నాకు లవ్ చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఒకటి మాత్రం నేను చాలా క్లియర్గా చెప్పేస్తున్నాను, రోమన్ రేన్స్ ఎప్పుడు నాకు రెస్పెక్టే ఇవ్వలేదు, రోమన్ రేన్స్ ఎప్పుడు నాకు రెస్పెక్ట్ చేయలేదు. ఈ రోమన్ రేన్స్ మొత్తం కెరియర్లో ఎప్పుడు రెస్పెక్ట్ చేయాలి అనగానే అక్కడ కొంతమంది ఫ్యాన్స్ ఓటీసీ అని చాంట్ చేసినారు. సో అప్పుడే CM Punk ఏమని చెప్పిండంటే, మీరు కొంచెం హోల్డ్ చేయండి, ఎందుకంటే మీవాడు కనిపించాడు, రోమన్ రేన్స్ ఇక్కడ రాడు. అండ్ మళ్ళొకసారి అక్కడ CM Punk ఏమని చెప్పిండంటే, చూడండి రోమన్ రేన్స్ ఎప్పుడు రెస్పెక్ట్ చేయలేదు, బట్ నేను ఫోర్స్ చేసినాను రోమన్ రేన్స్కి నన్ను రెస్పెక్ట్ చేసేలా, అంటే నాకు రెస్పెక్ట్ ఇచ్చేలా నేను ఫోర్స్ చేశాను, ఎందుకంటే ఇది పొజిషన్ హోల్డ్ చేస్తాను, ఛాంపియన్షిప్ పొజిషన్. అండ్ CM Punk ఒక ఫైటింగ్ ఛాంపియన్ అని చెప్పిండు. ఈ టైటిల్ డిఫెండ్ గురించి మాట్లాడి, ఈ టైటిల్కి ఎందుకు నేను డిఫెండ్ చేస్తున్నా అంటే, చూడండి అసలు ఈ టైటిల్ ఎందుకు తీసుకొచ్చింది WWE, ఎందుకంటే రోమన్ రేన్స్ దగ్గర ఉన్న టైటిల్స్, రోమన్ రేన్స్ ఆ టైంలో అసలు ఆన్ ద లైన్ పెట్టడం లేదు, టైటిల్ డిఫెండ్ చేయడం లేదు. సో అందుకనే WWE ఛాంపియన్షిప్ తీసుకొచ్చింది. అండ్ నేను అలా కాదు, నేను ఈ ఛాంపియన్షిప్కి నేను డిఫెండ్ చేస్తున్నాను,
ఎందుకో తెలుసా? ఎందుకంటే మీరు డిజర్వ్ చేస్తారు, మీరు ఒక ఫైటింగ్ ఛాంపియన్ డిజర్వ్ చేస్తారు. సో అందుకే నేను ఈ టైటిల్ డిఫెండ్ చేస్తుంటాను, ఎందుకంటే నేను ఒక ఫైటింగ్ ఛాంపియన్ అన్నట్టు అక్కడ సీఎం పంక్ చెప్పిండు. అండ్ అంతేకాదు సీఎం పంక్ ఒక లెవెల్ గురించి అక్కడ మాట్లాడండి. అంటే సీఎం పంక్ ఈ టైటిల్ డిఫెండ్ చేసి ఒక లెవెల్ అనేది చాలా పైకి వెళ్ళిపోయింది అన్నమాట, సీఎం పంక్ లెవెల్. బట్ లాస్ట్ వీక్ సీఎం పంక్ లెవెల్ కొంచెం డౌన్ వచ్చింది. అంటే సీఎం పంక్ అక్కడ ఏమని చెప్పిందంటే నా లెవెల్ నేను కొంచెం కిందికి తీసుకొచ్చినాను, రోమన్ రైన్స్ లెవెల్లోకి రావాల్సి వచ్చింది నాకు అని. రోమన్ రైన్స్ లెవెలే ఒక చిన్న లెవెల్ అన్నట్టు అక్కడ మాట్లాడడం స్టార్ట్ చేసిగా అంతలోనే ది ఊసోస్ థీమ్ సాంగ్ అక్కడ ప్లే అయిపోయింది. జిమీ ఊసో, జే ఊసో రింగ్లో వచ్చినారు, చాలా కోపంలో కనిపించినారు. జే ఊసో చాలా కోపంలో కనిపించిండు. అండ్ ఒకటి ఒక మాట చెప్పిండు, మంచి మర్యాదగా సీఎం పంక్ నువ్వు సారీ చెప్పు సీఎం పంక్ అని వీళ్ళు చెప్పినారు. సో అప్పుడే సీఎం పంక్ ఏమని చెప్పినట్టు, ఏంది మళ్ళొకసారి ఈ రోమన్ రైన్స్ తన కజన్స్కి పంపిస్తుండే ఏందని ఈ టైప్ చెప్పంగానే ఇక్కడ ఏమని చెప్పినంటే జేవుసో క్లియర్లీ, నీకు అర్థమైతే లేదా, ఇక్కడ రోమన్ రైన్స్ పంపించలేదు మమ్మల్ని, మేమే సొంతంగా వచ్చినాము, ఎందుకంటే నువ్వు ఇన్సల్ట్ చేసినావు. సో అందుకని చెప్తున్నాము, మంచి మర్యాద చెప్తున్నాము, నువ్వు క్షమించని చెప్పు, నువ్వు సారీ చెప్పు అని జేవుసో చెప్పిండు. అండ్ జిమీ ఊసో అక్కడ ఏమని చెప్పిండు అంటే, చూడు సీఎం పంక్, రోమన్ రైన్స్తో ఎలాంటి సంబంధం లేదు, ఇక్కడ మేము రోమన్ రైన్స్ కోసం రాలేదు, రోమన్ రైన్స్ ఎలాంటి సంబంధం లేదు, బట్ ఒక్కదాని సంబంధం ఉంది. అండ్ అదేంటంటే మర్యాద, రెస్పెక్ట్ కోసం వచ్చినాం. అండ్ నువ్వంటే రెస్పెక్ట్ ఉంది. జిమీ ఊసో ఏమని చెప్పినంటే నువ్వంటే రెస్పెక్ట్ ఉంది, అందుకే ఇక్కడ వచ్చి చాలా మంచిగా అడుగుతున్నాను. చూడు నువ్వు నీ మనసుతో మాట్లాడుతావు, నువ్వు వాయిస్ ఆఫ్ ది వాయిసెస్, నువ్వు అంత బాగానే ఉంది, నువ్వు మాట్లాడు. నువ్వు రోమన్ రైన్స్ గురించి ఎంత చెత్త మాటలు మాట్లాడాలనుకుంటున్నావో నువ్వు మాట్లాడుకో, మాకు సంబంధం లేదు దాంతో. కానీ మా లేట్ అంకల్ గురించి నువ్వు బ్యాడ్గా మాట్లాడినావు. సో అందుకనే, అంటే వాయిస్ లేని మనిషి గురించి నువ్వు మాట్లాడినావు, మా అంకల్ది నువ్వు ఇన్సల్ట్ చేసినావు. సో అందుకనే సారీ చెప్పు అని జిమీ ఊసో చెప్పిండు అక్కడ. సో అప్పుడే సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, నీ బ్రదర్ కొంచెం గరం అయ్యిండు, బట్ నువ్వు కొంచెం కరెక్ట్గా మాట్లాడుతున్నావు ఇక్కడ. ఎస్, అంటే ఇది ఒక నమ్మకం అయితే ఉంది కదా నా వాయిస్, అంటే ఒకరు వింటారని. సో సరే చూడు, ఇప్పుడు ఇక్కడ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నీ ఫ్యామిలీ, మీ సమాన్ ఫ్యామిలీ, నాకు సీకా గురించి చాలా బాగా తెలుసు, అండ్ ఆఫా గురించి చాలా బాగా తెలుసు అనమాట. ఒకప్పుడు ఆఫా అయితే నాకు గ్యాస్ కోసము, ఫుడ్ కోసము, ఇల్లు కోసము అంటే చాలా డబ్బులు ఇచ్చేటోడు, చాలా హెల్ప్ చేసేటోడు అని అక్కడ అలా ఫ్యామిలీ గురించి మాట్లాడిండు. మీ ఫ్యామిలీ అంటే నాకు చాలా రెస్పెక్ట్ ఉంది, అవి నాకు చాలా రెస్పెక్ట్ చేసినారు. మీ ఫ్యామిలీ అంటే నా మనసు చాలా రెస్పెక్ట్ ఉంది, కానీ ఒకటే ఒక ఫాల్తు నా కొడుకు కోసం నా దగ్గర ఎలాంటి రెస్పెక్ట్ లేదు. ఎవరికి చెప్పిండు అక్కడ ఫాల్తు నా కొడుకు అంటే, నేనేనా ఇంక ఫాల్తు నా కొడుకు అంటున్నాను. కానీ లా, ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, ఇప్పుడు లాతో ఏం తిట్టు వస్తుంది, ఏమని తిడతాం మనము, ఏ కొడుకు అంటామో మీరు అర్థం చేసుకోండి. ఆ కొడుకు అని చెప్పిండు అక్కడ రోమన్ రైన్స్కి. ఇందాక చెప్పిండు రోమన్ రైన్స్ ఫ్యామిలీకి నేను రెస్పెక్ట్ చేస్తా అని. అంటే ఇలా ఫ్యామిలీలో రోమన్ రైన్స్ అంటే అందరూ ఉన్నారు కదా, అలాంటి రోమన్ రైన్స్ వాళ్ళ అమ్మ గురించి ఇప్పుడు లా కొడుకు అంటే ఇక మీరు అర్థం చేసుకోండి, ఇక ఆ తిట్టు డాడీగా ఎవరు తాకిందో రోమన్ రైన్స్ వాళ్ళ అమ్మకి కదా. ఒక సైడ్ మరి రెస్పెక్ట్ చేస్తా అంటుండు, అండ్ అక్కడ తిడుతుండు సీఎం పంక్. అండ్ అక్కడ ఏమని చెప్పిండంటే, నీకు ఒక నమ్మకం ఉందిగా జిమీ ఊసో, పైకి వెళ్ళి రోమన్ రైన్స్ వాళ్ళ డాడ్ చూస్తుండని, సికా పైకి వెళ్ళి చూస్తుండడానికి నమ్మకం ఉంది కదా. సో ఏం చూస్తుండో తెలుసా, నేనేం చూస్తున్నాను అదే చూస్తుండ. అంటే రోమన్ రైన్స్ చాలా పెద్ద గేమ్ ఆడి రోమన్ రైన్స్ మేము అందరినీ యూజ్ చేసిండు, రోమన్ రైన్స్ పెద్ద పాలిటిషియన్ అంట. అంటే వీళ్ళు పాలిటిక్స్ గేమ్ ఆడి వీళ్ళు రోమన్ రైన్స్కే పాలిటిషియన్ అంటున్నారు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా. అండ్ ఇంకా చాలా అక్కడ చెప్పి చాలా ఇన్సల్ట్ చేస్తుంటారు రోమన్ రైన్స్. అప్పుడే జేవుస్ ఏమని చెప్పాడంటే, నీకు అర్థమైతే లేదా, నీకు అర్థమే కావడం. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మేము రోమన్ రైన్స్ గురించి రాలేదు, ఇక్కడ రోమన్ రైన్స్ మ్యాటరే కాదు. మ్యాటర్ ఏంటంటే నువ్వు సారీ చెప్పు, నువ్వు మా అంకుల్ జోలికి వచ్చినావు, నువ్వు సారీ చెప్పు. ఇక్కడ రోమన్ రైన్స్ మ్యాటరే కాదు, రోమన్ రైన్స్ కోసం రాలేదు మేము వచ్చింది అంకుల్ కోసం. సో సారీ చెప్పు అని చెప్పిండు. సో అప్పుడే ఇక సీఎం పంక్ ఐఎమ్ సారీ అని చెప్పిండు. కానీ ఒకటిసారి మొత్తం మాట తిప్పేసిండు మరొకసారి. అండ్ ఏమని చెప్పిండు అంటే సీఎం పంక్, ఐఎమ్ సారీ, ఎందుకంటే రోమన్ రైన్స్ మిమ్మల్ని ది బ్లడ్ లైన్లో ఒక చెత్తలా యూజ్ చేసిండు. అండ్ స్టిల్ మీ అందరికి ఎప్పుడు సారీ చెప్పలేదు రోమన్ రైన్స్.
ఐఎమ్ సారీ అంటే రోమన్ రేన్స్ ఒకప్పుడు అంటే కొడి రోడ్స్ డాడ్ అంటే డస్టీ రోడ్స్ గురించి మాట్లాడి ఇన్సల్ట్ చేసిండు, కానీ ఇంకా సారీ చెప్పాలి. అలాంటి నేను సారీ చెప్పాల్సిన టైం వస్తుంది. సో అందుకనే ఐఎమ్ సారీ అంటే ఈ టైప్లో చాలా అక్కడ మాట్లాడిండు. మాట్లాడుతూ ఏమో చెప్పిండు అంటే మిమ్మల్ని యూజ్ చేసిండు రోమన్ రేన్స్. అంటే అంత ఉంటే ఈరోజు మీరెందుకు ముంగళీలో పడి ఉంటుండే, అంటే రోమన్ రేన్స్ ఇక్కడ ఉంటుండే అన్నట్టు అక్కడ మాట్లాడి జేవుసో చెస్ట్ పైన ఇట్లా మైక్ ఇట్లా నూకిండు. సో అప్పుడే జేవుసోవి నూకి పడేసిండు అండ్ జిమ్మీ ఊసో ఒక సాలిడ్ పంచ్ ఇచ్చేసిండు అక్కడ సీఎం పంక్కి. అండ్ ఒకటే పంచ్కి అక్కడ సీఎం పంక్ పడిపోయిండు. అండ్ అప్పుడే ఇంకా కొడదాం అనుకున్నారు వీళ్ళు, కానీ అంతలోనే జిమ్మీ ఊసో ఆపిండు అక్కడ ఊసోకి ఆపేసిండు. అండ్ వీళ్ళు రింగ్ బయటికి వెళ్ళిపోయి ఉన్నారు. సీఎం పంక్ కొంచెం షాకింగ్ ఫేస్ పెట్టిండు, కొంచెం నవ్విండు, మరోసారి షాకింగ్ ఫేస్ పెట్టిండు సీఎం పంక్. ఓకే, కానీ ది ఊసోస్ మాత్రం క్లియర్లీ ఒక మాట చెప్పేసినారు, రోమన్ రేన్స్ సంబంధం లేదు, మేము రోమన్ రేన్స్ కోసం రాలేదు, మేము మా అంకల్ కోసం వచ్చినారా అని చెప్పినారు వాళ్ళు. కానీ ఇంత సింపుల్ మాట అక్కడ సీఎం పంక్కి అర్థం కాలేదు. సీఎం పంకే దిగి కొంచెం లాంగ్ గుంజిండు అండ్ దెబ్బ పడ్డది సీఎం పంక్కి. ఎందుకంటే రోమన్ రేన్స్ ఫ్యామిలీ ఫ్యామిలీ జోలికి వస్తే ఎవరు సైడ్ కూర్చోరు అన్నట్టు వీళ్ళు అక్కడ చూపించడానికి ట్రై చేసినారు. అండ్ ఇక్కడనే ఈరోజు రా అయిపోయింది. సో మీకు ఈరోజు రా ఎట్లా అనిపించింది కామెంట్లు చెప్పండి. అండ్ సెగ్మెంట్స్ ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేయడం ట్రై చేసినాం. సో అందుకే వీడియోకి మాత్రం మీరు లైక్ చేయడం మర్చిపోకుండా మీ ఫ్రెండ్స్లో కంపల్సరీ షేర్ చేయండి మన వీడియోకి. అండ్ మీరు మన ఛానల్లో కొత్త అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.